జగన్ కోడికత్తి కేసులో మరో కీలక పరిణామం. ఎన్ఐఏకు సుప్రీంకోర్టు షాక్. ఏపీలో 2019 ఎన్నికల సమయంలో విపక్ష నేతగా ఉన్న అప్పటి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి దాడి కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాఖలు చేసిన ఓ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తూ కీలక తీర్పును వెలువరించింది. ఇదే కేసులో గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వైఎస్ జగన్పై కోడికత్తి దాడి కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న జనేపల్లి శ్రీనివాసరావుకు గతంలో 5 ఏళ్ల తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై హైకోర్టులో ఎన్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసిన తీర్పు మాత్రం నిందితుడికి అనుకూలంగానే వచ్చింది. దీంతో ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ కీలక తీర్పు వెలువరించింది. కోడికత్తి దాడి కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంటే కోడికత్తి శ్రీనివాస్కి బెయిల్ మంజూరును సుప్రీంకోర్టు ఆమోదించిందనే చెప్పుకోవాలి. ఈ మేరకు ఎన్ఐఏ పిటిషన్ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. దీంతో జనేపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఎన్ఐఏకు ఎదురుదెబ్బ తప్పలేదు. మరోవైపు ఇదే కేసులో ఎలాంటి కుట్ర లేదని ఏపీ హైకోర్టులో ఎన్ఐఏ గతంలో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దాడి చేసిన కారణంగా మాత్రమే నిందితుడి బెయిల్ను ఎన్ఐఏ వ్యతిరేకిస్తుంది. ఈ కేసులో సమగ్ర విచారణ కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కూడా హైకోర్టు విచారణలో ఉంచుకుంది. రాజకీయ కారణాల నేపథ్యంతోనే జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందన్న విషయం సుస్పష్టంగా అందరికీ తెలిసిందే.